కోడింగ్ ఇంటర్వ్యూస్ లో ప్రతి క్వశ్చన్ వెనకాల ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఒకవేళ ప్యాటర్న్ మనం కనిపెట్టేసాం అనుకోండి, సగం యుద్ధం గెలిచినట్టే. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది క్వశ్చన్స్ ని బట్టి కొట్టేస్తాను, సొల్యూషన్ ని బట్టి కొట్టేస్తాను వచ్చేది కాదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్స్ అండ్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ అకార్డింగ్. హలో అందరికి, ఐ ఆమ్ తేజ కౌశల్ ఏకే డిగ్ డీపర్. సో నేను లీడ్ కోడ్లో ప్లస్ ఆల్ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో కలిపి ఒక 1000+ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తుంటా. అండ్ ఆల్సో ఐమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఇప్పుడు నేను మాస్టర్ కార్డ్ అనే కంపెనీలో పనిచేస్తున్నా. అండ్ ఆల్సో ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ NIT సూరత్ కంప్యూటర్స్. సో నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకొని ఐ వాంట్ టు హెల్ప్ యూ పీపుల్. అసలు ఇంటర్వ్యూస్ని ఎలా క్రాక్ చేయాలి, అసలు క్వశ్చన్స్లో ఎన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, అసలు క్వశ్చన్స్ని ప్యాటర్న్ వైజ్ సాల్వ్ చేస్తే సరిపోతుందా, అసలు ఎన్ని కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఒక పర్టికులర్ వీడియో చేస్తా. సో వీడియోస్ అన్ని మీరు కవర్ చేస్తారనుకోండి, డెఫినెట్గా యూ విల్ ఎక్సెల్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ డెఫినెట్లీ యూ విల్ బీ గెట్టింగ్ ఎ జాబ్. సో నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేయబోతున్నా. సో దాంట్లో అసలు ఒక్కొక్క ప్యాటర్న్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అసలు ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో జావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, C++లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అలానే పైథాన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు కోడ్ ఎలా రాయాలో, అసలు ఇంట్యూషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలో అలా ఒక పర్ఫెక్ట్ ప్లేలిస్ట్ చేయబోతున్నాను. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యూట్యూబ్ పేజ్ని షేర్ చేయండి. అట్లే మీరు కూడా డెఫినెట్గా సబ్స్క్రైబ్ కొట్టేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఐమ్ గోనా రిలీజ్ ఆల్ దిస్ వీడియోస్ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ కొట్టేశారనుకోండి, మీకు కూడా ఆ వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫీల్డ్లోకి వచ్చేస్తాయి. యూ కెన్ వాచ్ దమ్. కుదిరితే కింద నాకు కమెంట్స్లో కొన్ని సజెషన్స్ ఇవ్వండి ఆన్ హౌ టు మేక్ వీడియోస్. అండ్ ఆల్సో మీకు మన డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ బాక్స్లో అడగండి. సో కమెంట్స్ బేస్డ్ ఆన్ దోస్ కమెంట్స్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేసానికి ట్రై చేస్తాను. అలానే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ప్లేలిస్ట్ కావాలి, అసలు ప్లేలిస్ట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు కింద కమెంట్స్లో చెప్పారనుకోండి, డెఫినెట్గా దాన్ని ఫాలో అయ్యి ఐ క్రియేట్ దిస్ ప్లేలిస్ట్. సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.